ఆసనాలు 30, క్రియలు 21, కర్మలు దాంట్లో 21 క్రియలు ఉన్నాయి. ఆసనాలు 32, ముద్రలు 25, ప్రత్యాహారం 5, ప్రాణాయామం 10, ధ్యానం 3, సమాధి 6, మొత్తం 102. నిన్న దేని గురించి తెలుసుకున్నాం? ప్రత్యాహారం గురించి తెలుసుకున్నాం. అంతకు ముందు మిగిలిన ముద్రల గురించి నేర్చుకున్నాం. ఎన్ని ముద్రలు? మొత్తం 25 ముద్రలు. ఏంటేంటి? ఏంటి అంటే ఓకేవా? మహాముద్ర, నభోముద్ర, ఉద్యానబంధం, జాలంధరబంధం, మూలబంధం, మహాబంధం, మహావేద కేచరి, నిర్వేదకరణి, యోని ముద్ర, వజ్రోలి, శక్తిచారం, తాడగి ముద్ర, మాండికి ముద్ర, సంభవి ముద్ర, పార్థవిధారణ, అంబసేధారణ, ఆగ్నేయధారణ, వాయుధారణ, నభోధారణ, అసని ముద్ర, పాసిని ముద్ర, కాకి ముద్ర, మాతని ముద్ర, భుజంగిని ముద్ర. నిన్న నేను వచ్చినప్పుడు సెకండ్ ఫ్లోర్ అవ్వలేదన్నది మళ్ళీ మీరు లిఫ్ట్ లో మళ్ళీ పెట్టాను సార్. గ్రూప్ లో పెట్టండి సార్. మీరు లగేజ్ ఉంది అనుకోని గ్రూప్ లోనే ఆల్రెడీ ముందు ఉందే కదా. మళ్ళీ ఇప్పుడు పెడితే అంటే ఉదయం సార్ అదేనా? ఉదయం నాది, ఇప్పుడు అక్కది. అది పెట్టాలి సార్. అంటే మీ దాంట్లో జాయిన్ అయిపోతున్నట్టున్నారు అందరు. అవ్వట్లేదు. ముందే చెప్పారు కదా. పర్లేదు, తెలివైన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా సార్. నేనంటలే పెట్టావా పెట్టినాక గ్రూప్ లో? పెట్టాను. ఓకే. ఏంటో నా సెల్ పైన చేయట్లేదు, అన్ని సార్ కనిపించట్లేదు. వీడియో ఆన్ చేయలేదు, మీకు ఎలా కనిపిస్తాడు? వచ్చింది. ఓం నమః మేడం గారు. ఓం నమః. వచ్చింది. ఇప్పుడు సెల్ కనిపిస్తుందండి. ఇవేనా? ఓకే, పట్టుకున్నా. అదిగోండి మాతాజీ, ఇప్పుడు జాయిన్ అవుతాండ్రు అందరూ. బాలు కూడా స్వాతి సత్యబాబు ఇప్పటికీ నందీశ్వర కనిపించట్లేదు. ఇంకా నీ సెల్ బాగుపడలే. ఇప్పుడు బాగుపడలేదు. నీ సెల్ బాగుపడిపోయి అంతే. నందీశ్వరరావు దర్శనం అయితేనే సెల్ బాగుపడినట్టు. అంతే. నా సెల్ కూడా ఇప్పుడే బాగుపడింది. అయితే నంది అనుమతి లేకపోతే శివుడి దర్శనం జరగదు కదా. ఆజ్ఞా చక్ర సదర్శనం కావాలి, నంది అనుమతి కావాలి ముందు. ఆజ్ఞా చక్రం శివదర్శనం కావాలని నంది అనుమతి కావాలి అంటుంది. రాజు వచ్చాడు. రాజు అప్పలరాజు స్పీడ్ కింగ్. రాజాకి లేకపోతే ఏమీ లేదు. క్లాస్ వల్ల స్పీడ్ ఎత్తున్నారు సార్. మీరు నెమ్మదిగా ఉంటాను నేను. లేదు, స్పష్టంగా బాగా చెప్పావు, వేగంగా చెప్పావు, బాగా చెప్పావు అని చెప్తున్నారు. వేగంగా నీ కొరకు అర్థం చేసుకొని మళ్ళీ ఏడ్చిక అక్కడ. అలాగే అట్లే నువ్వు నేను అమాయకులు.
అది జగమెరిగిన సత్యం. నువ్వు వాడు ఇద్దరు అమాయకులని. అది ఇంకేం మళ్ళీ వేరే చెప్పాలా? అయినా చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే పరిస్థితిని బట్టి బయటపడతాం కదా, లేకపోతే నెమ్మదిగా ఉంటాం కదా. థెరపిస్ట్ వచ్చింది, థెరపిస్ట్. నువ్వు అలా చెప్పుకుంటే ఇంకో విషయం కూడా చెప్పకనే చెప్పినట్టు అయిపోతుంది. ఏమిటక్క? డిప్లొమాట్ అని ఆ? అంటే పెర్సోనా అందరి దగ్గర ఉంది. పెర్సోనా మా ఒక్క దగ్గర కాదు. అందరి దగ్గర Each one. ప్రొఫెసర్ పర్సన్ మీన్స్ టు వేర్ టు మాస్క్ అని. అందుకే అన్నా ఈచ్ వన్ హ్యాజ్ ఎ పెర్సోనా, ఈచ్ వన్ హ్యాజ్ ఎ పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ లో స్టార్టింగ్ వస్తుంది. అందుకే అందరికీ పెర్సోనా ఉంటుంది. వీళ్ళు మనల్ని బుక్ చేస్తున్నారు కానీ అందరికీ పెర్సోనా ఉంటుంది. ఈ ఎలక చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. పిల్లిని తెచ్చి పెంచాలి. నువ్వే తీసుకొచ్చి పెట్టాలి. దీనికి ఏం అయినా మునీశ్వరుడి గోచి కథ అయిపోద్ది అప్పుడు. బాబాయ్